ఎందుకో ఈ ఫైనల్ ఇయర్ కాగానే కాళ్ళు గేట్ బయట పెట్టాలంటేనే చాలా బాధగా ఉంది. ఒకప్పుడు కాలేజ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపించేది. కానీ ఇప్పుడు కాలేజ్లోనే ఉండాలనిపిస్తుంది. అందరు అంటారు కదా, దాని వాల్యూ ఉన్నప్పుడు తెలియదు అని, పోయాకే తెలుస్తుందని. ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఆ కాలేజ్ డేస్ బ్యాక్ వస్తే బాగుండు అని. సో ఈ ఫైనల్ ఇయర్ ఎంత కష్టంగా ఉండబోతుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వెల్కమ్ టు ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్. ఎగ్జామ్ అంటే తెలుసు కదా, ఇది ఒక్కటే చదువుతారు. అసలు ఎందుకు చదువుతారో ఏమో. సరే కానీ నా పేరు శివ. అందరూ అంత టెన్షన్లో ఉంటే మనం మాత్రం ఇంకా టెన్షన్లో ఉన్నాం. ఎందుకంటే అరే టూపులు బెంచనయా, అరే ఫస్ట్ నా ఇజ్జత్ కాదురా, మా ఫ్రెండ్ గాని ఇజ్జద్ది. అక్కడొకడు చిట్టీలు ఏరుతున్నాడు కదా, వాడి పేరే ముచ్చు. చెప్పాలంటే వాడు మా గ్యాంగ్లో చాలా అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే మీరే చూడండి. అరే ఏం చేస్తున్నారా ముజ్జు? ప్రతి సబ్జెక్ట్కి చిట్టి పెట్టా, కాకపోతే ఏ సబ్జెక్ట్ ఏ చిట్టి పెట్టాలో అర్థం కావట్లేదు. చూసారు కదా మనవాడు ఎంత తోపో. నాకు డౌట్ ఏంటంటే వీడు అసలు ఇంటర్ ఎట్లా పాస్ అయ్యిండు? మీకు డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. ఇంకోటైతే అసలు ఇంకా కాలేజ్కే రాలే, వాడు ఎగ్జామ్ అనగా 2 మినిట్స్ ముందు వస్తాడు. సరే కానీ నాకు కొంచెం చిన్న పని ఉంది, ఇప్పుడు వస్తా. ఈ టైంలో నేను టాపర్ పక్కన కూర్చున్నా అంటే మీకు పక్కా డౌట్ రావచ్చు కదా, మా ఫ్రెండ్ అని కూడా అదే డౌట్ వచ్చింది. మీకు పని ఉందని చెప్పిపోయింది కదా, ఒకటి గమనించండి, వానికి ఈ టైంలో టాపర్స్ తోటి ఏం పని? అరే టాపర్ మామ, 2 మినిట్స్లో ఇంపార్టెంట్వి A to Z అన్నీ చెప్పేసాయి. అరే ఏం లేదురా శివ, ఓ ఇది చూసుకో, ఇది ఇది ఇప్పుడు వన్ దగ్గర పోయి ఏమేమి చదివినో లేదో అడుగుదాం. అరే ఏమేమి చదివినవా? లేదురా అసలు ఏం చదవాలి, అసలు బుక్కే ముట్లే, పక్కా ఫెయిల్ అవుతా. ఏదైనా నమ్మండి, కానీ దోస్తుడు పక్కా ఫెయిల్ అంటే నమ్మకండి, ఎందుకంటే వాడి పాసే మిమ్మల్ని ఫెయిల్ చేస్తాడు. సరే కానీ ఎగ్జామ్ టైం అవుతుంది, పోదాం. ఏం పేరే సాయి, వీడు ఎగ్జామ్ కూడా లేట్ వచ్చిండు. भाई लेट हुआ, हेलो नहीं है चल भाई जा। एग्जाम है भाई, भाई प्लीज भाई, अरे सिंगसार भाई जा बोल। ఓకే ఏ అమ్మా ఏంద్రా బాయ్ ఇంత దమ్జామ్ చేస్తారు వీళ్ళు. మీరు ఒకటి గమనిస్తే మా ఇచ్చాడు సార్కి ఆయన ఎంత జీతం ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు చేసే ఎవరికి మాత్రం ఎంత జీతం ఇచ్చినా తక్కువనే. అమ్మయ్యా 2 మినిట్స్ ముందే వచ్చిన. మే ఐ కమిన్ సార్? ఇదేంది ఇట్లుంది? వీడు పక్కా ఫెయిలే. ఎవరేం చూస్తుర్రా? అమ్మా ఎవరు చూసలే. వీళ్ళు ఆన్సర్ ఉన్నాయి కానీ క్వశ్చన్ లేవి. సార్ వాళ్ళు ఎవరైనా చూస్తుర్రా? దొరికిండి వీడు. నేనే ఆన్సర్లోకి క్వశ్చన్ రాసుకోలేదు, వీడు ఒకడు నాకు. వీడు కూడా ఫెయిలే. నీ జీవనమే పంట వచ్చేసి పిల్లమ్మ. అమ్మా ఎందుడు ఎంత రాస్తుండవు? చూస్తున్నాడు. దొరికినావు రా, రై రాయ్ 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 రాయ్. వీళ్ళందరూ రాస్తారు, మరి నేను అమ్మాయా.
ఈమె ఎప్పుడొచ్చింది? ఇంతసేపు పక్కనే ఉన్నా కదా. ఒకసారి వలేసి చూద్దాం. సార్ అడిషనల్ అమ్మని అమ్మ దొరికింది పెట్ట. సార్ అడిషనల్. ఇప్పుడు ఎట్లా చూడవో నేను చూస్తా. అమ్మ నా కొడుక పక్కా ఫెయిల్ అని చెప్పి ఇప్పుడు రాస్తున్నావా? అమ్మని అమ్మ. ఆలోచిస్తున్నా సార్. చెల్రా బై దిక్తలేదు, పోదాం ఇక. ఏమేం చెప్పురా, ఒక్క ముక్క రాదురా. నేను ఈమె కోసం లేస్తే ఈడు నేను రాస్తుండేమో అనుకుంటున్నట్టు. ఎక్కువ చేయకు బే, నువ్వు రాసినామని నాకు కూడా తెలుసు. చెప్పు బే. ఏ పోరా మై ఫుడ్ కా. చెల్రా బై దిక్తలేదు సార్. సార్ సార్ ఏయ్ ఏమైనా ఎగ్జామ్ ఎట్లా రాసిండు? మా ముఖాన్ని చూస్తే అర్థమవుతలేదా రా? మీ ఇద్దరు ముఖాలు ఏం పెట్టుకున్నారా? వీనికి బాగా ఎక్కువైందిరా, బండి అడిగి నీకు చెప్తా. శివన్న, అన్నా శివన్న, ఏమైనా అంతగమవుతున్నావు? అన్న ఆడ పెద్ద గొడవ అవుతుంది అన్న, నువ్వు దా అన్న, జల్దీ దా అన్న. చెప్పురా. అన్నా రా అన్న, ఫస్ట్ నువ్వు ముజ్జన్న సాయన్న మీరు కూడా రండి అన్న. హే నర్రా. ఇంద్ర ఏమో అంటున్నావు అంట. మెసేజ్ ఎందుకు చేసినావురా? అవునరా చేసిన, నువ్వెవర్రా నన్ను అడగనీకి? అది నా పిల్లరా, నువ్వు ఎట్లా చేస్తావు? తమ్ముడు శివన్న. ఆగా మా అన్న గిట్టం వస్తుండు. తమ్ముడు చింటన్నా. చెప్పు తమ్ముడు, ఏమైంది? ఈయన పిల్లకి మెసేజ్ చేసిండన్నా. విసర్దేశం రాయుడు. రే చి దీనమ్మ, దీనికోసం ఆరా పిలిచింది. దా మెల్లగా కాంప్రమైజ్ చేసిపోదా. ఎమ్రా గురించి చూస్తున్నావు? చూసారా, ఏం చేస్తావు? నిన్న ఇజ్జత్ తీసిన నాకు కొట్టన్నా, నువ్వు అని కొట్టు. కొడితే ఊకుంటారు అనుకుంటున్నావా మా అన్న? రే ఆపండ్రా. అన్నా విని కాలు నరకాలన్నా? నువ్వు అని చేతులు నరకన్నా. అదంతా కాదు మావా, మీ వాళ్ళు సారీ చెప్పమను, మా వాళ్ళు సారీ చెప్తారు. అన్నా ఏందన్నా ఇది? చెప్పు 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 చెప్పు. సారీ. ఏ నువ్వేం బాధపడకురా, వాడిని బయట చూసుకుందాం. శివగాడు నా బొచ్చు కూడా పేకలేడు. ఆగు. ఆడు ఏదో అన్నాడు. అరే శివ వద్దు. అరే వాడు కొట్టడం స్టార్ట్ చేసిండంటే పక్కా టాప్ 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 అని సౌండ్ వస్తుంది. ఏమైంది? అది కాదు, వాడు చూడు. రే సింగ్సార్ వస్తున్నట్టారా రే. ఇప్పుడేం చేస్తావురా?
నేను ఏదో ఒకటి చేయాలి. సస్పెండ్ అయితే సస్పెండ్ కానీ ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి సాయి? తిను ఏ అమ్మాయి అయితే నన్ను చూడదు అనుకున్నాను, ఆ అమ్మాయి నన్ను చూసింది. నీ రికార్డ్ రేయ్ ఏమైందిరా వాడేడి? ఫస్ట్ టైం చూడలే కానీ సెకండ్ టైం చూసింది. ఎవరా? హీరోయిన్. అరే దారా సార్ వస్తుంది పోదాం. నో, అరే మనం తినే ఫుడ్లో పాయిజన్ కలిపిండ్రా. ఇది తింటే మనం చనిపోతుండేదా? అవునరా. ఇప్పుడు ఇంక ఎలాంటి శిక్ష ఇద్దాం రా? మరణ శిక్ష. అరే పోయి పెట్రోల్ తీసుకురా పో. కట్టేయండిరా. ఈ పెట్రోల్ తీసుకొని దాని మీద పోసి దాని తర్వాత లైటర్తోన ముట్టిస్తాము. బతుకైన చావైనా నీకోసమే బతికించుకుంటున్నా నా ప్రేమని. లా 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 లా. ఏంది రోజు హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఏం లేదురా. ఫేస్ గ్లోయింగ్, సంథింగ్ హ్యాపెండ్. పొద్దున ఒక అమ్మాయిని చూసినారా, ఎంత బాగుంది తెలుసా? ఏమైంది మీరా? ఈరోజు చాలా కోపంగా ఉన్నట్టున్నావు. ఇవాళ కొన్ని చూసినా పెద్ద రౌడీగాడ్లా ఉన్నాడు. ఎంత మంచిది, ఎంత చెడ్డోడు. రికార్డ్ ఇస్తే కూడా వద్దు అన్నది భయంతో. వాడి వల్ల నా రికార్డ్ బుక్క. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా? అప్పా, ఎంత కోపం వస్తుందో తెలుసా నాకు. వాణ్ణి ఐ థింక్ షీ లవ్స్ యూ రా. అంతే అంటావా? అంతేరా. Everything in this world is made up of matter. And those matters behave with each other in certain ways. And that, students, is chemistry. Everything in this world is made up of matter. And those different matters behave amongst each other in different ways. And that, children, is chemistry. ఏం లేదురా. అరే ఏమైందిరా? ఏం లేదురా. అరే చెప్పరా అంటుంటే. ఏం లేదురా. వచ్చేస్తుందిరా అర్జెంటుగా. ఓ అంతేనా? సార్ మీకు అర్జెంటుగా వాష్రూమ్ వస్తుందంట.
గో ఫాస్ట్. Okay. This is the bottom line of depicts which join the x and y coordinate. This is the bottom surface of the plane which depicts the x and y, and we are going to do the experiment now. మనం కూడా బయటకు పోదామా? ఎలా రా? దా దా అరే ముచ్చోడు వాష్రూమ్ పోయిండు, పోయాను గెలుద్దామా? అరే ముజ్జు, రే ముజ్జు, ఉన్నావారా? ఎవరు? నీ మగున్నిరా. అమ్మరారా. ఎవరు? చెప్పాను కదరా చెవులు మింగినయా. అబ్బా అరే 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 ఏమో అన్నావు కదరా. అరే రారా రే, అరే రారా రే, రారా రే, రారా రే, రారా ఫాస్ట్ రే, రారా 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 రే. చలో గెట్ ఇన్ సార్. Come in. Run. I was waiting for you. Hey. Stand there. You know what I have done yesterday? మీకు తెలుసు కదా ఏం చేశారు? పెద్ద పుట్టింగ్ అనుకుంటారా? హీరో అనుకుంటారా? ఇక్కడ ఎంత పెద్ద హీరో ఉంటే జీరో చేసిస్తాం తెలుసా? Hero. You're suspended. Go and enjoy. Have fun. Sir, please, sir. Hey, wait. తెలుసా మీరు ఫైనల్ ఇయర్ మర్చిపోయారా? అరే యార్, ఇట్స్ ఫైనల్ ఇయర్. యు మస్ట్ అండర్స్టాండ్ ఇట్స్ ఫైనల్ ఇయర్. తెలుసా? In another 3-4 months, you will go out of this college campus and you will become a citizen. ఏమనుకున్నారా ఫైనల్ ఇయర్? ఇప్పుడైనా బాగా ఉండరా? Good. Go now and behave yourself as long as you are there in the campus. Campus లో ఉన్న వరకు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? Go. ఇప్పుడు హెచ్ఓడి ఆఫీస్ ముందే ఉంటారు. అసలు ఎందుకు వస్తారో ఇలాంటి వాళ్ళు? ఏమ్రా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అట్లాగిపోయినావు. అరే నేను నిన్న ఒక అమ్మాయి గురించి చెప్పినా కదా, అది తనేరా. పోరా మరి, హాయ్. మాట్లాడుపో. హాయ్, నిన్న మీరు రికార్డ్ పడేసుకున్నారు కదా, అది నా దగ్గరనే ఉంది. నాకేం వద్దు. అది కాదు, మీరు అంతా కష్టపడి రికార్డ్ రాస్తారు కదా. నాకేం వద్దు అంటున్నా కదా, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం.
అరే అట్లా మాట్లాడుతుంది ఎందుకు అది? దాన్నే ప్రేమ అంటారు మామ. ఊకోరా. గెట్ ఇన్ సార్. రండి రండి. సో అందరూ వినండి. సో గైస్, ఫైనల్గా 4th ఇయర్ సెకండ్ సెమ్కి అయితే వచ్చారు. మహా అంటే కాలేజ్ ఇంకా 3 నెలలే ఉంటుంది. అవును సార్, ఈ 3 ఏళ్ళ తర్వాత మస్తు చిల్ కావచ్చు. కానీ ఈ 3 months తర్వాత మీరు ప్రతిదీ చాలా మిస్ అవుతారు. మెయిన్ కానీ పక్కనున్న ఫ్రెండ్ని చాలా మిస్ అవుతారు. ఎంత స్వీట్గా అయిపోయాయి కదా 3 years. అనిపిస్తుంది కదా మళ్ళీ 3 years వస్తే బాగుండు అని. లాస్ట్ వన్ థింగ్, మీరు ఈ 3 monthsలో ఏమైనా చేయాలనుకుంటే చేసేయండి. ఎందుకంటారా, మీరు చేయలే అని చెప్పేసి మీకు ఆ బాధ వద్దు. సో ఆల్ ద బెస్ట్ 2K26. సార్ లాస్ట్కో డైలాగ్ చెప్పండి. మీ అంత వర్స్ట్ బ్యాచ్ని అసలు చూడరా నేను. బాయ్ గైస్. అరే నేను ఇప్పుడే వస్తా. ఎటు? అరే ఇప్పుడే వస్తా, జర్రా. మీరా? నీతో ఒకటి మాట్లాడాలి. నాకు అందరిలాగా లాగ్ చేయడం ఇష్టం ఉండదు. సో ఐ లవ్ యూ మీరా. వాట్? అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నేను నిన్ను లవ్ చేస్తాను? ఒక రౌడీని నేను లవ్ చేయాలా? అసలు నీలాంటి వాడిని ఎవరైనా లవ్ చేస్తారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇంకో 1 minute నా కళ్ళ ముందు ఉంటే బాగుండదు. అరేరా, నా వల్లనే నీకు. సారీ రా. మీరెందుకురా బాధపడుతున్నారు? నాకు ఇది ఫస్ట్ టైం ఏం కాదు కదా. ఫస్ట్ ఇయర్లో లవ్ చేస్తా, సెకండ్ ఇయర్లో వద్దు అన్నది, థర్డ్ ఇయర్లో కూడా వద్దు అన్నది, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో వద్దు అన్నది. నేనేదో చిన్న ప్రేమ దొరుకుతుందని ఆశతో పోతా, కానీ అది రాదు. వీడు చాలా బాధలో ఉన్నాడు. వీని ఎలా అయినా నవ్వుపియాలి. ఏం చేద్దాం? వెడే. అరే వెడి, అరే రారా, అరే అరే చూడరా వెడి. ఆ శివ బెడే లేవురా మరే వెటి. అరే అలిగినావా రే వెటి. అరే వెడే. అరే వెడి, అరే రారా, అరే అరే చూడరా. ఆ బెడే సెట్ అయిపోయింది మనోడు. అరే వెటి వచ్చేసినావా? మనం బాధలో ఉంటే ఓదార్చే ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు. ఆ తక్కువ మందిలో వీళ్ళు నా డైమండ్స్. నువ్వు అలా అనకుండా ఉండాల్సి. నువ్వు ఆయనలో మంచి చూడలేదు, చూస్తే అలా అనవు. ఒకసారి ఆగి చూడు. అరే మనం వచ్చి ఒక 3 years అవుతుంది, కానీ ఏ ఒక్కరైనా హెల్ప్ చేయడం చూసినావా? మనం మా అంటే ఒక 1 week ఉంటాం. సో హెల్ప్ చేద్దామా? దాదా
అన్న మేము చేస్తామన్నా, పోయి కూర్చోండి. వద్దన్నా, మీరెందుకు? మీరు పోయి కూర్చోండి అన్నా. రేయ్ నువ్వు అది చూసుకోరా. అరే నువ్వు అది చూసుకోరా. ఓకేరా. అయిపోయిందన్నా. 10 years నుంచి నేను ఇక్కడ ఈ కూలి పని చేస్తున్నా అన్నా. ఏ ఒక్కరూ నా ముఖం కూడా చూడరు, కానీ మీరు ఇంత చేశారు. ఏం లేదన్నా, ఒక అన్నకి బాధ వస్తే ఈ తమ్ముడు ఆతుపోడా? నేనేమైనా తప్పుగా అనుకున్నానా? పాపం పడిపోయా. అరే ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ ఫీలింగే వేరు కదా. అవునరా. మనం ఓన్లీ ఇంకా 5 days ఉంటాం కదా కాలేజ్లో. ఈ 4 years నిమిషాల్లో గడిచిపోయినట్టుంది. ఎందుకో ఇది చాలా బాధగా ఉంది. ఇక కాలేజ్ ఉండదు అంటేనే చాలా ఏడుపు వస్తుంది. అరే కాలేజీలో హ్యాపీగా ఉన్నా అంటే అది మీ వల్లనేరా. అలాంటిది మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నా అంటే ఫైనల్గా ఈరోజు మాకు ఎమోషనల్గా గడిచిపోయింది. అండ్ ఈరోజు మేము ఎప్పటికీ మర్చిపోము. అండ్ ఫైనలీ ఆ లాస్ట్ డే రానే వచ్చింది. ఎందుకో ప్రతి ఎగ్జామ్ మేము హ్యాపీగా రాసి మేము ఈ ఎగ్జామ్ ఏదో బాధతో రాసాం. ప్రతి ఒక్క మూమెంట్ గుర్తుకొస్తున్నాయి. కెన్ ఐ సిట్ బిసైడ్ యూ? నేను నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. లేదు లేదు అట్లేం లేదు. కెన్ ఐ గెట్ యువర్ నంబర్? యా 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 నిన్ను చూసిన రోజు మొదటే కథ మొదలైంది వర్ధమాన్లో. నిన్ను చూసిన రోజు మొదటే కథ మొదలైంది వర్ధమాన్లో. ప్రతి నవ్వు ప్రతి మాట హృదయాన్ని తాకింది. ఆ అనుభూతి నా గుండెలో మెల్లగా నిలిచింది. ఆ క్షణాలు అన్ని హృదయంలో ఎల్లప్పుడూ నిలిచిపోయాయి. ఆ రోజులు, ఆ జ్ఞాపకాలు నేను ఎప్పుడు మర్చిపోను. చలో 3, 2, 1 యాక్షన్.
చూసిన రోజు మొదటే కథ మొదలైంది వర్ధమాన్లో.